హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ తెలుగు పాఠ్యపుస్తకాలకు సంబంధించి 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఉన్నాము. 3 పాఠాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అమ్మ ఒడి, తృప్తి, మా కొద్దీ తెల్లదొరుతాం అనేటువంటి 3 పాఠాలను పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 4వ పాఠమైనటువంటి సమయస్ఫూర్తి అనేటువంటి పాఠ్యభాగాన్ని చూద్దాం. ఈ సమయస్ఫూర్తి అనేటువంటి పాఠ్యాంశాన్ని చూద్దాం. ఇది గద్య భాగానికి సంబంధించినటువంటి పాఠ్యాంశం. ఓకే, మరి ఈ సమయస్ఫూర్తి అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రతి పాఠ్యాంశానికి ఒక ఉద్దేశం ఉంటుందండి. ప్రతి పాఠ్యాంశానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి కథలు పంచతంత్ర కథలు. పంచతంత్ర కథలు, ఈ పంచతంత్ర కథలను సంస్కృతంలో ఎవరు రాశారు అని అంటే విశ్వశర్మ అనేటువంటి పండితుడు రాయడము జరిగింది. మేము చిన్నప్పుడు అనుకునేటువంటి వాళ్ళం, పంచతంత్రం అనగానేటువంటి పదం ఏదైనా వచ్చింది అనుకోండి, ఎమ్మటే విశ్వశర్మ అనేటువంటి వాళ్ళం. అంటే పంచతంత్ర కథలను సంస్కృతములో రాసినటువంటి పండితుడు ఎవరు అనంటే విష్ణుశర్మ. విష్ణుశర్మ ఈ పంచతంత్ర కథలకు సంబంధించి సంస్కృతంలో రాసిండు. ఓకే, మరి ఈ పంచతంత్ర కథలను పరవస్తు చిన్నయ్య సూరి అనేటువంటి ఆయన, పరవస్తు చిన్నయ్య సూరి తమిళనాడుకు చెందినటువంటి తెలుగు రచయిత పరవస్తు చిన్నయ్య సూరి విష్ణుశర్మ సంస్కృతంలో రాసినటువంటి పంచతంత్ర కథలను తెలుగులోకి అనువదించాడు. ఏ పేరుతోటి తెలుగులోకి అనువదించాడు అని అంటే నీతి చంద్రిక అనేటువంటి పేరుతోటి తెలుగులోకి అనువదించాడు. ఇది మీరు గమనించాలి. పంచతంత్ర కథలను సంస్కృతంలో రాసింది ఎవరు అనంటే విష్ణుశర్మ. విష్ణుశర్మ పంచతంత్ర కథలను తెలుగులోకి అనువదించింది పరవస్తు చిన్నయ్య సూరి. ఏ పేరుతో అనువదించాడు అనంటే నీతి చంద్రిక అనేటువంటి పేరుతోటి అనువదించడము జరిగింది. ఓకే, మరి ఇక్కడ ఈ నీతి చంద్రిక అనే పేరుతోటి అనువదించడం బాగానే ఉంది. ఏ కాలంలోనైనా మనుషులకు నీతిని ఉపదేశించే అద్భుత కథలు ఇవి. ఈ కథలను పరిచయం చేసి వాటిలో విలువలను విద్యార్థులను పెంపొందించడము ఈ పాఠం యొక్క ఉద్దేశ్యము. అంటే ఇక్కడ ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే జాగ్రత్తగా గమనించాలి. పంచతంత్రము కథలను అంటే పంచతంత్రము కథలను నీతి చంద్రిక అనేటువంటి పేరుతో అనువదించడము జరిగింది. ఈ కథలను కొన్ని విలువలతో కూడుకున్నటువంటి విద్యార్థులలో అంటే ఈ కథల్లో ఉన్నటువంటి విలువలను విద్యార్థులలో పెంపొందించడం కోసము ఈ పాఠ్యాంశం అనేటువంటిది ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ పాఠ్యాంశాన్ని రాసింది ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం పంతులు. ఈయన 1848లో జన్మించిండు. 1910లో స్వర్గస్థులు కావడము జరిగింది. ఈయన జన్మించింది రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి. ఈయన యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే చాలా 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 ఇంపార్టెంట్. రాజశేఖర చరిత్రము, సత్యరాజా పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీత బోధని, ఆంధ్ర కౌల చరిత్ర, ఇవి ఈయన యొక్క రచనలు. చాలా 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 ఇంపార్టెంట్. కందుకూరి వీరేశలింగం పంతుల యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే రాజశేఖర చరిత్ర, సత్యరాజా పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీత బోధని, ఆంధ్ర కౌల చరిత్ర. మరి కందుకూరి వీరేశలింగం పంతులు రచన చేశాడు. ఓకే, ఈయన సంఘ సంస్కర్త కూడా. సంఘాన్ని సంస్కరించాలనేటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి. నవయుగ వైతాళికులు, విద్యావేత్త. మరి కందుకూరి వీరేశలింగం పంతుల యొక్క బిరుదు ఏమిటి అని అంటే గద్య తిక్కన. ఇది ఇంపార్టెంట్ బిట్. గద్య తిక్కన. గద్య తిక్కన అనేటువంటి బిరుదు కందుకూరి వీరేశలింగం పంతులకు ఉన్నది.
ఓకే, మరి ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి కథ దేనిలో ఉంది అని అంటే కందుకూరి వీరేశలింగం అనువదించినటువంటి పంచతంత్రి కథలలోని విగ్రహము అనేటువంటి భాగంలోనిది ఈ సమయస్ఫూర్తి అనేటువంటి కథ. ఓకేనా, మరి ఇక్కడ ఈ కందుకూరి వీరేశలింగం పంతుల యొక్క బిరుదు గద్య తిక్కన. రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీత బోధని, ఆంధ్ర కవుల చరిత్ర అనేటువంటి వీరి యొక్క రచనలు. ఈ పాఠానికి, ఈ సమయస్ఫూర్తి అనేటువంటి పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించినటువంటి పంచతంత్ర కథల్లోని విగ్రహము అనేటువంటి భాగంలోనిది ఈ కథగా మనము చెప్పుకోవచ్చు. చూద్దాం కథ. సమయస్ఫూర్తి. పంచవటం. చూడండి, పంచవటం అంటే 5 చెట్ల సమూహము. అనే ప్రాంతంలోని ఒక మర్రి చెట్టు తొర్రలో రోమశుడు అనే పిల్లి నివసిస్తుంది. ఆ పిల్లి పేరు ఏం పేరు అని అంటే రోమశుడు. ఆ చెట్టు కింది కన్నములో, కన్నం అంటే రంధ్రం, ఫలితుడు అనే ఎలక కాపురం ఉంటుంది. ఆ ఎలక పేరు ఫలితుడు. రాసుకోండి, ఒక దగ్గర రాసుకోండి. పిల్లి పేరు రోమశుడు, జాగ్రత్తగా రాసుకోవాలి. పిల్లి పేరు రోమశుడు, ఎలక పేరు ఫలితుడు. ఒకనాటి రాత్రి వేటగాడు అక్కడికి వచ్చి ఆ చెట్టు చుట్టూ వలపన్నాడు. ఇక చూడండి, వలపన్నెండు, చెట్టు చుట్టూ వలపన్నెండు. అది తెలియని రోమశుడు తెల్లవారుతూనే మస్క చీకటిలో ఆహార అన్వేషణకు బయలుదేరి ఆ వలలో చిక్కుకున్నాడు. అంటే పిల్లి ఆ వలలో చిక్కుకుంటుంది. ఇది చూసిన ఫలితుడు, ఆహా ఎంత అదృష్టమో, నా శత్రువు వలలో చిక్కుకున్నాడు, ఈనాటితో వాడి పీడ వదిలింది అని అనుకున్నాడు. ఇదే సమయంలో చంద్రకుడు అనే గుడ్లగూబ హాయిగా వ్యవహరిస్తున్న ఎలకను చూసి అక్కడకు వచ్చింది. చంద్రకుడిని చూసి ఫలితుని గుండె గుబిలా ఉంది. ఫలితుడు అంటే ఎలక, చంద్రకుడు అంటే గుడ్లగూబ, రోమశుడు అంటే పిల్లి. రోమశుడేమో వలలో వలలో చిక్కుకున్నాడు. చంద్రకుడు అనే గుడ్లగూబ హాయిగా వ్యవహరిస్తున్నటువంటి ఎలకను చూసి అక్కడికి వస్తుంది గుడ్లగూబ. చంద్రకుడిని చూసి ఫలితుని యొక్క గుండె గుబీలు మనంది. అయిపోయింది నా పని అనుకున్నాడు. ప్రాణభీతితో గిజగిజలాడాడు. ఏం చెయ్యనురా దేవుడా అంటూ చెప్పుకోలేని దినస్థితిలో మనసులో ఏడుస్తున్నాడు. అందుకనే కాబోలు ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకోరాదన్నది అని మనసులో బాధపడ్డాడు. అంటే పిల్లి కష్టంలో ఉంటే సంకలు కొట్టుకున్నాడు ఫలితుడు. మరి ఫలితునికే కష్టం వచ్చింది. అయినా బుద్ధిమంతులు ప్రమాదం ఎదురైనప్పుడు ధైర్యం పొందుతారు, కానీ అయ్యో నా ప్రాణం పోతుందని ఏడవరు అని ధైర్యం తెచ్చుకున్నాడు ఫలితుడు. ఎంతైనా ఒక చోట బతుకుతున్న వాళ్ళం కాబట్టి ఈ రోమశుని అర్థించి ప్రాణాలు నిలబెట్టుకుంటాను అని అనుకుని నెమ్మదిగా పిల్లి వైపు అడుగులు వేశాడు. మిత్రమా నమస్కారం. జాతి వైరం ఉన్న శత్రుమిత్రులం. చాలా సంవత్సరాల నుండి ఈ చెట్టు వద్దనే బతుకుతున్నాం. ఒకరికొకరు అపకారము చేసుకోలేదు. ప్రస్తుతము కష్టకాలం వచ్చింది కావున శత్రువులము అనుకోకుండా పరస్పరం సహకరించుకొని ఈ ఆపద నుండి బయటపడదాం. కానీ తీరాని వలతాళ్ళు కొరికి నిన్ను రక్షిస్తే గుడుకున మింగేస్తావేమో భయంతో కాసేపు వెనకడుగు వేసి అనవసర ఆలోచన చేశాను. కానీ తెలియని దాని నోట్లో పడి దిక్కులేని చావు చచ్చే కన్నా నీకు ఉపకారం చేసి ఇద్దరము స్నేహంగా ఉందామని, కాదంటే నీకు ఆహారం అయిపోదామని తెగించి వచ్చాను. ప్రాణభీతితో కాదు, ప్రాణ స్నేహం కోసం తహతహలాడుతూ. అంతా విన్న రోమశుడు ఆనంద పరవశుడయ్యాడు. అతనికి భయం లేకపోవడానికి అతని ఆలోచనలకు సంతోషించాడు. ధర్మబుద్ధిని మెచ్చుకుంటూ ఇలా పలికాడు. మిత్రమా, జీవితం చివరి దశలో ఉన్నాను. నీవు చెప్పినట్లే నడుచుకుందాము. నీవు త్యాగబుద్ధితో నన్ను రక్షించదలిచావు, నీకు కృతజ్ఞతలు. నేను కూడా చాలా రోజుల నుండి నీతో స్నేహంగా ఉండాలని అనుకుంటున్నాను. నీ సదాలోచన నాలోని అజ్ఞానాన్ని పటాపంచలు చేసింది. ఆ గుడ్లగూబ నిన్నేమీ చేయలేదు. నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు వేస్తాను. వారిద్దరూ అలా సఖ్యంగా మాట్లాడుకోవడం చూసిన చంద్రకుడు వారి మైత్రికి భయపడి తన పథకం పారదని నిరాశతో తన దారిన తాను పోయాడు. వేటగాడు వలలో చిక్కుకున్న పిల్లి కోసం వేట కుక్కలతో వస్తున్నాడు. అది చూసిన రోమశుడు, మిత్రమా ఫలితుడా,
ఆ కిరాతుడు కాలయముల్లా వస్తున్నాడు, నన్ను తొందరగా రక్షించు అన్నాడు. పలితుడు తెలివిగా వల కొరుకుతున్నట్లు నడిస్తూ వేటగాడు దగ్గరకు వచ్చేసరికి పుడుక్కున వల కొరికి రోమశుడు పోయి దారి చేసి తన కన్నంలోకి చెడుక్కున పరిగెత్తాడు. రోమశుడు బతుకు జీవుడా అంటూ పుడుక్కున చెట్టెక్కాడు. వేటగాడు పిల్లి చేజారిపోయిందని విచారిస్తూ వెనుదిరిగాడు. కొంతసేపటికు రోమశుడు మెల్లగా చెట్టు దిగాడు. స్వజాతి బుద్ధితో కపడంతో పలితిని ఉద్దేశించి, మిత్రమా బయటికి రా, మరో ఉద్దేశం లేదు, నన్ను నమ్ము, కలిసిమెలిసి బతుకుదాం, ఆనందంగా ఉందామని పిలిచాడు. తెలివైన పలితుడు కనిపించకుండా కన్నంలోంచి తల బయటికి పెట్టాడు. తొందరపడి బయటికి రాకుండా ఇలా అన్నాడు, మిత్రమా చాలా సంతోషము, ఇందాకడి అవసరము ఇద్దరిదయింది, ఆ ప్రాణభయం ఇద్దరిది, అందుచేత నిన్ను ఆశ్రయించాను. ఇందులో మోసము దగా కుట్ర ఏదీ లేదు, అంతా సత్యమే, జరిగింది ఉభయలకు లాభమే, ఎవరి ప్రాణాలు వారికి దక్కాయి. కానీ నిజానికి జాతి లక్షణము కాదనలేని వైర లక్షణము, బయటకు వచ్చాననుకో నాకు ప్రాణగండం తప్పదని తెలుసు అని పలికి కన్నంలోకి దూరి మాయమయ్యాడు. ఎలక రాకపోయేసరికి రోమశుడు నిరాశ పాలయ్యాడు. కథ సుఖాంతమైంది. అంటే ఇక్కడ ఎలకది సమయస్ఫూర్తి, అంటే పలితుంది సమయస్ఫూర్తి. ఓకే, పలుతుంది ఇక్కడ సమయస్ఫూర్తి. అంటే ఈ ఎలక యొక్క సమయస్ఫూర్తికి సంబంధించినటువంటి, అంటే ఏ విధంగా ఆపద వచ్చినప్పుడు ఏ విధంగా సమయస్ఫూర్తితో మెలగాలి అనేటువంటి విషయము ఇందులో చెప్తుంది. ఇక్కడ ఒక పేరాగ్రాఫ్ ఇచ్చిండు, పేరాగ్రాఫ్ కింద ప్రశ్నలు అనేటువంటివి ఇవ్వడము జరుగుతుంది. ఈ అర్థాల గురించి నేను మళ్ళీ చెప్తాను. ప్రాణభీతి, ప్రాణం మీద కోరిక, వైరము అంటే శత్రుత్వం, మైత్రి అంటే స్నేహం, సదాలోచనలు అంటే మంచి ఆలోచనలు, అన్వేషించడం అంటే వెతకడానికి, ఇట్లాంటి వ్యతిరేక పదాలు ఇవన్నీ కూడా మనము చెప్పుకుంటాం. అదృష్టం, ఇప్పుడు అదృష్టము అని అంటే దురదృష్టము, దీనికి వ్యతిరేక పదం. అపకారం ఉపకారం, మంచి చెడు, ధర్మం అధర్మం, వెలుగు చీకటి, సత్యము అసత్యం. ప్రకృతి వికృతి అంటే ఏమిటో కూడా పిల్లలకు చెప్పాలని అన్నాడు. ఆహారము అనేటువంటి దాని యొక్క వికృతి ఓగిరం, ధర్మం యొక్క వికృతి దమ్మము, ప్రాణం యొక్క వికృతి పానము, కథ యొక్క వికృతి కథ, సంతోషం యొక్క వికృతి సంతోషం. ఇది మీరు గుర్తుంచుకోండి. వ్యాకరణాంశాలకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ సంధి గురించి ఇవ్వడము జరిగింది. అంటే సంధి అని అంటే రెండు పదాల యొక్క కలయిక వల్ల సంధి అనేటువంటిది ఏర్పడుతుంది. రెండు పదాల యొక్క అంటే రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది సంధి అని అంటారు. సంధి జరిగే సమయంలో మొదటి పదము చివరి అచ్చు